వర్ధిల్లాలి 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 బీసీ ఎస్సీ ఎస్టీ ఆలోచన విధానం వర్ధిల్లాలి 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 బీసీ ఎస్సీ ఎస్టీ ఆలోచన విధానం వర్ధిల్లాలి వర్ధిల్లాలి 1000 మందితో సమానం అని నేను అనుకున్నాను. దర్పల్లి మట్టుకు బయటకెళ్తే 1,00,000 మంది కావచ్చు, ఇక్కడ ఒక్కొక్క మనిషి ఒక్కొక్క 1000తో సమానం. ఎవరిలో కూడా దిగులు పడవలసిన అవసరం లేదు. పోరాటం అనేది మంచి నిదానంగా ఆలోచనతోటి మంచి ఆవిర్భావం ఏదైతే ఈరోజు మనము ఖాళీ మండల మీటింగ్ ఇది మండలం నుండి అన్ని రోజులు రావాలా కొద్దిగంత నేను అనుకోండి, మైకల్ గారు అనుకోండి, ఇక్కడ మన అందరికీ మనకు కోఆర్డినేషన్ లేకనే కొద్దిగంత మనం జనాలు మనం కార్యకర్తలం అనుకోండి మనందరం కొద్దిగా తగ్గినాం. కాబట్టి ఇంకోసారి రెండో మీటింగ్కు ఇవాళ 10 మంది ఉంటే రెండో మీటింగ్కు 30 మంది ఉన్నారు. ఇవాళ 30 మంది ఉంటే ఆ రోజు ఆర్థిక రంగం కావచ్చు, సామాజిక రంగం కావచ్చు, రాష్ట్రమంతా కూడా ఒకవైపు పోతుంది. అది రాజకీయ రంగమైన, ఆర్థిక రంగమైన, సామాజిక రంగమైన. మరి ఇక్కడ సామాజిక న్యాయం రాజ్యాధికార సాధనకై బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అని అన్నారు కదా. ఇక్కడ చూద్దాం, ఏ రాజకీయ పార్టీనైనా తీసుకుందాం, అందులో బీసీలు ఉంటారా? ఏ ఆర్థిక రంగమైనా తీసుకుందాం, అందులో ఎస్సీలు ఉంటారా? ఏ సామాజిక రంగమైనా తీసుకుందాం, అందులో ఎస్టీలు ఉంటారు కదా. కానీ ఈ బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఏ రాజకీయ రంగానికైనా తోడ్పడేది మనం. ఒక్క జెండాను తీసుకుందాం, అందులో మనం లేదా జెండా ఎగురుతుందా? కానీ నేనేమంటున్నా అంటే ఏ జెండా ఎగరేయడం కోసమో మనం పనిచేయడం కోసం కాదు, మన జెండా కోసం మనం పనిచేద్దాం మిత్రులారా. మన జెండా కోసం మనం పనిచేద్దాం, అది ఏ రంగమైనా సరే. కానీ ఒక్క డాక్టర్ విశాలానంద్ సార్ గారు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మనం ముందుండాలి, బీసీలు ఎస్సీలు ఎస్టీలు ముందుండాలనే ఆలోచనతోటి ఒక అడిగేసి, తను ఒక్కడై అడిగేసి 1000 మందికి ఖచ్చితంగా రావడం తథ్యం తథ్యం తథ్యం. జై బీసీ. వాస్తవానికి కూడా అన్ని రాజకీయ పార్టీల్లో మన దర్పల్లి మండలం ఉద్యమాల గడ్డ దర్పల్లి గడ్డ మన బీసీ ఎస్సీ ఎస్టీల నాయకత్వంగా ఉన్నటువంటి వేదిక ఈ దర్పల్లి మండలంలో మొదటిసారిగా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. చాలా గర్వకారం. ఇది రాబోయే రోజులలో 100 మందితో 1000 మందితో మన దర్పల్లి మండలంలో ఒక పెద్ద ప్రాంగణంలో బహిరంగ కార్యక్రమం కూడా మరి ఇదే స్ఫూర్తితో కూడా మనం ఏర్పాటు చేసుకుంటాం. మనందరికీ మనందరం బాధ్యత వహించి ప్రతి ఒక్కరం కూడా ఈ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఈ యొక్క ఉద్యమాన్ని, ఈ కార్యక్రమాన్ని, ఈ జాతిని విస్తృతంగా మన గ్రామాలలో మన ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇది మన కనీస బాధ్యత. ఎందుకు అంటే ఇప్పటి వరకు వచ్చిన వేదికలన్నీ ఎవరెవరో నాయకత్వం వహిస్తే ఆ వేదికలలో మనం బలిపరిచిపోయినాం, మనమే జెండాలు కట్టినాం, మనమే జేజేలు కొట్టినాం, మనమే ఫ్లెక్సీలు కట్టినాం, మనమే వాళ్ళకు సర్వం మనం దారపోసి వాళ్ళని అధికారం లెక్కించి బీసీ ఎస్ఎస్టీ అంతా కూడా శ్రామిక వర్గాలు. ఈ శ్రామిక వర్గాలకు సమన్యాయం దక్కేది కేవలం ఈ జేఏసీలో మాత్రమే, ఏ ఇతర రాజకీయ పార్టీలో కాదు. గుర్తుపెట్టుకో, వివిధ రాజకీయ పార్టీల్లో మనకు దక్కింది ఏంటంటే అగౌరవం దక్కింది మనకి. అంటే బానిసత్వం కూడా గౌరవంగా ఉంటుంది. కాబట్టి మరి ఇన్నేళ్ల పాటు వివిధ రాజకీయ పార్టీలు పులికి ఎదురుగా వెళ్ళి నేను నీకు లొంగిపోయినా నన్ను ఆహారాన్ని తీసుకుంటే నువ్వు బానిసమవుతావు. మనం ఏమన్నామంటే ఒక పులిని ఓడించడానికి ఈ అడవిలో ఉన్నటువంటి చిన్న చిన్న మూగజీవులన్నింటినీ సమీకరించి ఒక పోరాటాన్ని తీసుకురావాలి. మన సింహాన్ని చంపలేదు. ఈ అగ్రకులాలు సింహాలు లాంటి వాళ్ళు. ఆ సింహాన్ని చంపే శక్తి మన దగ్గర ఉందా? అధికారం ఉందా మన దగ్గర? అన్ని జిల్లాలలో కమిటీలలో భాగంగా జిల్లా కమిటీలు వేసి ప్రతి జిల్లాకు ఒక్కొక్క కులాన్ని, నిజామాబాద్ జిల్లా ఉంటే గౌడు, మరి పక్కకు నిర్మల్ జిల్లా ఉంటే ముద్రాజు, పక్కకు జగిత్యాల జిల్లాకు నాయక్ బ్రాహ్మణు, ఇట్లా వరంగల్ జిల్లాకు పద్మశాలి, ఇట్లా మేర, కమ్మరి, కుమ్మరి అని ఒక్కొక్క కులం నుంచి ఒక జిల్లా అధ్యక్షుడిగా ఇచ్చినటువంటి ఈ ఆలోచన చేసినటువంటి డాక్టర్ విశాల మహారాజ్ గారికి మనమంతా వెనుకుండి వెన్నంటి నడవాలని నేను కోరుతూ, ఎందుకంటే ఇట్లాంటి ఆలోచన ఉన్నప్పుడే మనము అన్ని పార్టీలలో పనిచేసేది మన బీసీలే.
ప్రతి పార్టీ బీజేపీ జెండా మోసేది మనమే, కాంగ్రెస్ జెండా మోసేది మనమే, బీఆర్ఎస్ జెండా మోసేది మనమే. ఈ జెండాలు మోస్తూ వాళ్ళు వెనుక ఉంటూ నేను ఆ పార్టీలు ఉన్నా, నేను ఇక్కడికి వస్తే ఏమవుతుందో, నువ్వు ఇక్కడికి రావడం వల్ల ఈ బీసీ ఎస్సీ ఎస్టీ సభకు రావడం వల్ల నీ ఊరికే రాదు, మనం కష్టపడవలసిన అవసరం ఉన్నది. గతంలో మనము మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, ఎందుకంటే వీళ్ళు మనకు మన రాజ్యం రావాలంటే మన పిల్లలు చైతన్యవంతులు కావాలి. ఈ దళితులు బహుజనులు చైతన్యవంతులు అయినప్పుడే మన రాజ్యం వస్తుంది. చైతన్యవంతులు కావాలంటే ఏదో దున్నుకునేటోళ్ళు కూలి చేసుకునేటోళ్ళు చైతన్యవంతులు కావాలంటే వాళ్ళకి తెలియదు రాష్ట్రంలో ఏం నడుస్తున్నది, జిల్లాలో ఏం నడుస్తున్నది, మిగతా దేశాల్లో ఏం నడుస్తున్నది తెలియాలంటే మనం విద్య కావాలి. వాళ్ళు ఎన్నో అవమానాలు భరిస్తూ ఎన్నో ఎదుర్కొంటూ మనకు విద్య నేర్పినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే. వాళ్ళు ఎందుకంటే చదువుకుంటేనే మనకి ఇవన్నీ తెలుస్తాయి, చదువుకుంటేనే మనం రాజ్యాధికారానికి పోతాం, చదువుకుంటేనే ఉద్యోగాలు వస్తాయి, చదువుకుంటేనే ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయని వాళ్ళు ఎన్నో అవమానాలు భరిస్తూ మరి వాళ్ళు చేసినటువంటి త్యాగం. ఇవాళ ఒక ఎమ్మెల్యే ఉన్నాడంటే ఆయన పోతే అలా భార్య పోతే కొడుకు పోతే ఇంకా కోడలు, ఇట్లా ఒకటే కుటుంబానికి పదవులు కావాలని కోరుకుంటున్నారు. మరి మహాత్మా జ్యోతిరావు పూలకు వారసులు ఉన్నారా? ముదిరాజు కులంలో పుట్టిండు, మరి ఏదైనా వారసులు ముందుకు తీసుకుపోవాలా అని ఒక విద్య నేర్పినటువంటి మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే. ఆ మహాత్మా జ్యోతిరావు పూలను గురువుగా ఎంచుకున్నటువంటి మన డాక్టర్ అంబేద్కర్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక గురువుగా ఎంచుకొని ఆయన చేసినటువంటి ఆయన చదువుకుంటేనే ఇవాళ ఆ స్థానంలో ఒక భారత రాజ్యాంగం రాసేంత గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎందుకంటే ఆయన చేసిండు ఇది ఎట్లా మారాలా, ప్రజలకు ఏం అంశాలు ఇచ్చిండు అలా. ఎందుకంటే నలుగురు వేరే వాళ్ళు ఉంటే ఒక్కడు మనవాడు ఉంటే ఎంత తెలివైనడు అయినా పంచాయతీ పోతారు, ఒక తెలివైనడు ఉంటే వాడిని నెడనీయరు. కానీ ఈయన అందరికంటే మేధావి కాబట్టి వాళ్ళకి ఇప్పుడు చెప్పడానికి జవాబు ఉండదు వాళ్ళ తాట. ప్రతి రాజ్యాంగం రాసిండంటే ఆ రాజ్యాంగం ఏం రాసిండు, ప్రతి పేదవాడికి మురికి కాలువలు ఉన్నా, గుడిసెలు ఉన్నా, నీకు కోటీశ్వరుడైనా అంబానైనా ఒకటే ఓటు. ఆ ఓటు హక్కు మనకు కల్పించినటువంటి మన అంబేద్కర్ గారు. ఇంకొకటి, ఆ ఓటు హక్కు మనం ఎక్కడ ఎత్తున్నాం, ఎవరికి ఎత్తున్నాం, దాన్ని అంత విలువైన ఓటును మనము అమ్ముకోవడం బంద్ చేసినాడు, ఓటుకు అమ్ముడు ఓటు బంద్ చేసినాడు. మనం ఎవరికి ఇవ్వాలని ఆలోచిస్తాం, ఎవరికి వేయాలని మేము ఆలోచించి ఓటేస్తాం. అమ్ముడు ఓటు ఏమవుతుంది, ఖచ్చితంగా బీసీ రాజ్యం వస్తుంది. ప్రతి ఒక్కళ్ళకి మనసులో ఉన్నది బీసీ రాజ్యం రావాలా, ఎస్సీ ఎస్టీ రాజ్యం రావాలా అనేది ఉన్నది. కానీ ఇంకా కొంత అన్ని కులాలలో మా కులపోడు పలానా పార్టీలు ఉన్నాడు, మా కులపోడు ఈ పార్టీలు, కొంత సంఘాన్ని శాసించే వాళ్ళు వివిధ పార్టీలలో పనిచేస్తున్నారు. వాళ్ళ గురించి ఆలోచన చేయకండి. ఖచ్చితంగా మీరు అంత ఒక ఆలోచన ప్రకారము మనం గెలవాల్సిన అవసరం ఉన్నది, రాజ్యాధికారం పోవాల్సిన అవసరం ఉన్నది, ఎమ్మెల్యేగా గెలిపించాలా, ఎంపీని గెలిపించుకోవాలా. నీకు ఉదాహరణ ఒక మాట చెప్తా నేను.